హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అవుతూ 22,963 ఓపెనింగ్ నుంచి ఇనిషియల్గా డౌన్ సైడే మార్కెట్ మూమెంటం ఉంది. 22,963 ఓపెనింగ్ అయితే మనం 23,000కి ±200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై 22,992 విచ్ ఈస్ నియర్ టు 23,000 లెవెల్. సో అప్పర్ సైడ్ హై 23,000 తీసుకోవచ్చు. అలానే ఈరోజు ఇంట్రాడేలో ఎగ్జాక్ట్లీ 22,800ని లోగా తీసుకుంది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ వచ్చేసి 200 పాయింట్స్. సో ఓపెనింగ్ నుంచి 23,000 నియర్ బై వరకు వెళ్ళి ఈ హై నుంచి 200 పాయింట్స్ ఫాలో అవుతూ మళ్ళీ ఒక 150 పాయింట్స్ రికవర్ అయ్యి ఫైనల్గా 22,945 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ 22,945. సో లెస్ దెన్ 20 పాయింట్స్ బాడీ రేంజే ఉంది. స్టిల్ ఇట్స్ ఎ రెడ్ క్యాండిల్ 22,900 అబోవ్. సో ఈరోజు అయితే ఈ 200 పాయింట్స్ రేంజ్ రెస్పెక్ట్ చేసింది. సో రేపటి మార్కెట్లో మనం ఏ విధంగా చూడొచ్చు అంటే 23,000నే యాజ్ పారామీటర్ తీసుకొని ఈ 23,000కి ఎటువైపు మార్కెట్ ఓపెన్ అవుతుంది. 15 మినిట్స్ క్యాండిల్స్ ఎటువైపు క్లోజ్ అవుతున్నాయి. ఒకవేళ అప్ సైడ్ క్లోజ్ అవుతే మనం అప్పర్ సైడ్ 23,200 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు లోవర్ సైడ్ క్లోజ్ అవుతుంటే ఈరోజు వచ్చిన 200 పాయింట్స్ రేంజ్నే రేపు కూడా మనం గమనించవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 22,963 బాడీ పరంగా చూసుకుంటే. సో ఈ ఒక్క క్యాండిల్లోనే హయ్యర్ రేంజ్లో బాడీ ఓపెన్ అవ్వడం మనం చూడొచ్చు. సో 22,950 ఈ లెవెలే మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఇక్కడ నుంచి 23,000 ఈరోజు మార్కెట్లో మనం చూడొచ్చు 22,950. ఇనిషియల్గా ఈ 22,950 దగ్గరే మార్కెట్ రిజెక్ట్ అయ్యి సో ఇక్కడ నుంచి 22,800 వరకు మార్కెట్ ఫాలో అవ్వడం చూడొచ్చు. ఎప్పుడైతే మళ్ళీ 22,800కి టచ్ చేసిందో ఒక స్మాలర్ కన్సోలిడేషన్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు 10:15 నుంచి 1:15 వరకు. సో ఈ 3 అవర్స్ పాటు ఒక పర్టికులర్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. 22,900 బిలోనే టోటల్ మార్కెట్ అంతా ఉంది. ఎప్పుడైతే 22,900 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి ఒక అప్పర్ సైడ్ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో ఇంట్రాడేలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి 22,945 యాక్చువల్ క్లోజింగ్. సో ఇందాక మనం డేవేస్లో చెప్పుకున్నట్టే ఇప్పుడు 23,000 నుంచి 22,950 ఇది ఒక బఫర్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ 23,000 నుంచి బయటికి వస్తే అప్పుడు మనం 23,200 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు అంటే మళ్ళీ ఇది బ్రేక్ చేస్తూ లోవర్ సైడ్ ఈ 22,800ని టచ్ చేయడానికి రెడీగా ఉంటుంది నిఫ్టీ 50. సో అప్పర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్ అయినా లోవర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ మనకి క్యాండిల్ బాడీ 49,000 నుంచి 49,650 ఈ రేంజ్లోనే ఉంది. సో ఇంకా హై ఎండ్లో చూస్తే 49,328 నిన్న హై 49,320. సో నిన్న హై ఏదైతే ఉందో ఆ హైయే మార్కెట్ ఈరోజు రెసిస్టెన్స్ లాగా తీసుకుంది 49,328 ఈరోజు ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే నిన్నటి లో కన్నా కొద్దిగా బెటర్గానే హయ్యర్ లోని ఫామ్ చేసింది 48,815. సో ఇప్పుడు హై అండ్ లోస్ బట్టి టోటల్ రేంజ్ మనం చూసుకుంటే ఒక 500 పాయింట్స్ రేంజ్ అనేది ఇక్కడ మార్కెట్లో మనం చూడొచ్చు. బాడీ పరంగా మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ ఏమో 49,211 నిన్న క్లోజ్ అయింది 49,260. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గానే తీసుకోవచ్చు దీన్ని కూడా 49,211 క్లోజింగ్ 49,087. బాడీ పరంగా ఇక్కడ రేంజ్ చూసుకుంటే 120 పాయింట్స్ అరౌండ్ రేంజ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఫైనల్గా ఈ రేంజ్లోనే బాడీ అనేది క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ ఈ కన్సల్టేషన్ క్యారీ ఆన్ అవుతుందా లేదా అనేది, బికాస్ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ కూడా చాలా డేసే మనకి ఈ లెవెల్ మధ్యలోనే క్లోజ్ అయ్యాయి. సో మేబీ ఈ వీక్ అంతా ఈ రేంజ్లోనే కన్సల్టేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 49,000కి ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ టచ్ చేస్తూనే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూసింది
ఒక 500 పాయింట్స్ రేంజ్ కదా. ఇక్కడ లోవర్ సైడ్ లైన్ అండ్ అప్పర్ సైడ్ చూసుకుంటే, సో ఇక్కడ హై వచ్చేసి 49,150 ఉంది. అండ్ ఇక్కడ కంబైన్గా బాడీ వైస్లో చూసుకుంటున్నప్పుడు ఓపెనింగ్ వచ్చేసి 48,850 అరౌండ్ ఉంది. అంటే ఈ 49,000కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 150 పాయింట్స్ రేంజ్. ఇంకా లాంగర్ రేంజ్ చూసుకోవాలంటే ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్ తీసుకోవచ్చు. ఇది ఒక కన్సోలేషన్ జోన్ లాగా మార్కెట్లో మనం గమనించవచ్చు. సో ఈ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ మనం ఫర్దర్గా ఈ 49,000 బిలో ఒకవేళ క్యాండిల్ బాడీ క్లోజ్ అయితే మనం డౌన్ సైడ్ మార్కెట్ బ్రేక్ అవుతుంది, కొలాప్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం, రేపటి మార్కెట్లో ఈ కన్సోలేషన్ రేంజ్ నుంచి అయితే బయటికి రావాలి. బికాస్ ఇది నారో రేంజ్ లాగా కనిపిస్తుంది, 300 to 400 పాయింట్సే ఉంది కాబట్టి. సో అప్పర్ సైడ్ ఉంటే ఆల్రెడీ వీ హ్యావ్ 49,650 రెసిస్టెన్స్. ఒకవేళ లోయర్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం దెన్ మనం 49,000ని రెసిస్టెన్స్ లానే కన్సిడర్ చేస్తాం. సో చూద్దాం రేపు మార్కెట్లో ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.